సార్ ఇంతవరకు మీరు అన్ని కలిపి ఎన్ని సినిమాలు తీసారు సార్? ఏమో డైరెక్టర్ అయితే ఒక 60 ఉంటాయి. సార్ మీరెందుకు హీరో అవ్వాలనుకోలేదు? ఐ డోంట్ లైక్ టు బీ సంథింగ్ ఐఎమ్ నాట్. హీరో అంటే ఒక సినిమాలో క్యారెక్టర్ ఉంటారు, నేను కానిది నేను ఐ విల్ నెవర్ బీ దట్. ఓకే, ఇప్పుడు సినిమా తీస్తున్నంత సేపు ఏ హీరో మీదైనా మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మీరు చెప్పింది చేయకపోవడం జరగటం? అండ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలలో మీకు మస్తుగా నచ్చేటువంటి సినిమా ఏంటి సార్? అది కూడా ఏం లేదు ఇంతవరకు. అసలు ఎక్సలెంట్ గా తీసిన టోటల్ ఫిల్మ్ అని నేను చూడలేను ఇప్పుడు. ఎందుకంటే సినిమా అనేది ఒక సిరీస్ ఆఫ్ డిసిషన్స్ లో తయారవుతుంది. అప్పుడు నాకేదో ఒక సీన్ ఒక షార్ట్ అలాంటివి నచ్చితే కానీ మొత్తం సినిమా నచ్చడం అనేది నాకు ఉండదు ఇప్పుడు. సార్ మీకు అసలు నచ్చినప్పుడు అసలు సినిమా ఎందుకు తీస్తున్నారు సార్? సినిమా అనేది ఒక కథ ఉంటది. కథ ఒక సీన్ ఇవాళ తీసాం, రేపు తీసాం, మధ్యాహ్నం తీసాం, ఎడిటింగ్ చేసాం. 1 year లో అన్ని కలిపి ఒక క్యుములేటివ్ ఇంపాక్ట్ వస్తుంది థియేటర్ లో. నేనే అన్ని కన్సీవ్ చేశాను వేరే వేరే టైంలో కాబట్టి నాకు జడ్జ్మెంట్ పోతుంది ఆ టైంకి వచ్చేసరికి. అప్పుడు నేను మళ్ళీ చూస్తే నాకు కుట్టి ఫ్లాస్ కనిపిస్తాయి దాంట్లో. అది మంచి హిట్ అయిన సినిమా అయినా ఫ్లాప్ అయిన సినిమా అయినా నాకు డిఫరెన్స్ పడదు. ఒక సినిమాని అంటే జనరల్ గా ఒక 2 hours సినిమాని మీరు ఎన్ని రోజుల్లో తీయగలుగుతారు? అది డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ లొకేషన్స్, ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ మ్యాటర్, ఎంత యాక్షన్ ఉంది, ఇది ఉంది. మీరు ఎక్కువ